ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ దేవర. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా హీరోగా చేస్తూ ఉండడం, జాన్వీ ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి దేవర వాటిని అందుకుందా? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మెప్పించిందా? ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం. సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ళ అవసరాల కోసం దేవర, భైరా వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతూ ఉంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగా గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదు అనే నిర్ణయానికి వస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెప్తాడు. కానీ భైరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలి అనుకుంటాడు భైరా. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తూ ఉంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు ఏం చేశాడు? వరాన్ని ఇష్టపడిన తంగం ఎవరు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.